బాగున్నారమ్మా? కుడికాలు లోపల పెట్టు, కుడికాలు పెట్టు, ఎడం కుడి, ఎడం కుడి, ఎడం కుడి. ఎందుకన్నా తాగొచ్చుడు అవసరమా నీకు? దీన్ని ఫస్ట్ నాకు పెళ్లి చేయాలని చెప్పి పెళ్లి చూపులు పట్టుకుపోయారా, నీకు ఉద్యోగం ఉన్నదని చెప్పి నీకు ఇచ్చి పెళ్లి చేశారు. మాట్లాడుతున్నా రూమ్ లోకి వండుకో. రూమ్ నాది, బయట వండుకో, నువ్వు బయట వండుకో. చూసినావే, పిల్లకు పెళ్ళయి 4 రోజులు కూడా కాలే, అప్పుడే పొద్దుగాల ఆకలి ఉడిపిస్తుంది. అది చూడు ఎట్లా ఉంది, వంగి పని చేసి సస్తా. మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మాకు కరెంట్ 2 రోజులకు ఒకసారి వస్తుంది, వాటర్ 3 రోజులకు ఒకసారి వస్తుంది. మాకు జీతం ఎప్పుడు వస్తుందో మాకే తెలియదు, కానీ మాకు బీపీ కోపం మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటుంది. మా నాన్నగారు పంపు రోగాలు ఎక్కువ ఉన్నాయి, దగ్గుతుంటాడు. ఆ దగ్గర కాపాలి అదే సార్. నాన్న మందేస్తావా? అసలుడే గాని మహానుభావుడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళావా ఇంతకి? వెళ్ళారా? డాక్టర్ ఏమన్నారు? లివర్ ఫై బాగా తినమన్నాడు. దేనికి? ఈ లివర్ పాడైపోయినా ఆ లివర్ తో కవర్ చేయొచ్చు అంట. పక్కింటి సీన్ గాడు వాళ్ళ నాన్నని యాత్రలకు పంపించాడంటారా దేవుని చూడడానికి. యాత్ర లాంటి కష్టం గానీ కాబట్టి దేవుడి దగ్గర పంపిస్తాను నిన్ను. బాబు అల్లుడు గారు ఉదయం బ్రష్ చేయడానికి బయటకు వస్తాం, అవును. మళ్ళీ రూమ్ లోకి వెళ్ళిపోతారు, అవును. రాత్రి డిన్నర్ చేస్తారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. ఏంటి బాబు ఇది అంతా? మీకు ఏం చెప్పాను? మీ కూతురు కాలుకి అందకుండా చూసుకుంటానని చెప్పాను. మరి పెట్టనివ్వట్లేదు కదా కింద. మావయ్య గారు కొద్దిగా అలవాకు డబ్బుల్లో కొద్దిగా ఉంటే డబ్బులు ఇవ్వచ్చు కదా. అల్వాకి మలుపులకి. ఏంటి బాబా అన్న? మలుపులకి కొంచెం జాగ్రత్త అల్లుడు గారితో, మురిసిపోతుంది. పాపకి సిగ్గు మొగలేస్తుంది. హలో సార్, ఈ చుట్టుపక్కల ఏమైనా కిరాణా షాప్ ఉందా సార్? ఉంది. ఎందుకు? మా ఆవిడ సరుకులు తెమ్మంది సార్. లోపట లంగా ఒకటి ఉంది, అది తీసుకొచ్చేసుకో. పిల్లలు మనం ఏం చెప్తే అది వినాలి. నువ్వు బజార్కి వెళ్ళి సామాన్ తేవడం ఏంట్రా? మగాడు బజార్కి వెళ్ళి సామాన్ తెస్తే తప్పేంటి సార్? ఒరే బజారోడా టీ పెట్టుకోవడానికి కొంచెం పంచదార కావాలి సార్. ఏమండి చెప్పండి. పంచదార 80 రూపాయలండి. మేము ముగ్గురం బ్యాచిలర్స్ అండి. బ్యాచిలర్స్ అంటే మీకు తెలుసు కదా సార్, రూమ్ లో ఫుడ్ ఉండదు. ఏదన్నా ఫంక్షన్ కనబడితే అక్కడికి వెళ్ళి తింటాం. ఆన్ ద హోల్ లఫంగాస్. ఆకలేస్తుంది, ఆకలేస్తుంది. ఇలాంటి పంచులేస్తే ఎలా సర్వే అవుతున్నారా మీరు? బాబు మటన్ కావాలి. మటన్. అరే నల్లిపొక్క వచ్చింది, మటన్. ఈ నల్లిపొక్క అమ్మమ్మకి ఇస్తే పోటీ ఓ ఈ ఆడోళ్ళు ఇంతేనమ్మా. ఫోన్ ఉంటే చాలు చేతిలో, ఏదో ఒకటి అలా బుక్ చేసేస్తుంటారమ్మా. డెలివరీ వచ్చింది, దా నా కోసం డ్రెస్ బుక్ చేసావు కదూ? కాదు, మరి ఏం బుక్ చేసావు? పామ్ బుక్ చేసా. పాము బుక్ చేయడం ఏంటే? 6 నెలల్లో నాగుల చవితి వస్తుంది కదా, పాలు పోయాలి కదా అని పాముని బుక్ చేసా. ఏం పామును బుక్ చేసావు? మన పక్కింటి రష్మి కట్ల పాము బుక్ చేసిందని ఆవిడ మీద ఒక పొట్ట ఎక్స్ట్రా ఉండాలని చెప్పి రక్తపింజరా బుక్ చేసా. మొత్తం మూత ఓపెన్ చేసిందో ఏంటి? కాలాడాలి కదా అని మూత ఓపెన్ చేసి పెట్టా. ఎక్కడ ఉందో అది? రక్తమ్మా అద్దమ్మా, ఏ కారణంలో ఉందో ఎత్తుకు. డెలివరీ మళ్ళీ డెలివరీ ఏంటయ్యా? బర్రె ఆర్డర్ పెట్టానండి. బర్రె బుక్ చేసావా? పాముకి పాలు పోయాలి కదా, ప్యాకెట్ పాలు పడతాయో పడవో అని చెప్పి బర్రెనే బుక్ చేసా. నీ ఆర్గానిక్ హృదయానికి దండమే బాబు. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.